ప్రతి ఒక్కళ్ళ ప్లేలిస్ట్లో వాళ్ళు లవ్ ఫెయిల్ అయినా కానివ్వండి, లేకపోతే లవ్ సక్సెస్ అయినా, లేకపోతే ఒక మంచి జోష్లో ఉన్నా కూడా ఆ ఆల్బంలో ఖచ్చితంగా మీ సాంగ్ అయితే ఉంటుంది. సో ఒకానొక టైంలో మెలోడీస్కి కూడా మీరు పెట్టింది పేరుగా ఉన్నారు. సో మీకు ఎలా అంటే మెలోడీస్ నుంచి మీరు టర్న్ అయ్యారు కొంచెం? అలా కాదు, యాక్చువల్గా నేను బాలుగారిని అంటే మామూలుగా నేను బాగా ఫ్యాన్గా ఉన్నప్పుడు నేను పాడినవన్నీ మెలోడీసే. కానీ ఎప్పుడైతే ఢిల్లీ నుంచి గల్లీ దాకా వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాండ్ పడిపోతుంది, ఓ ఇతనికి ఫాస్ట్ బీట్ సెట్ అవుతుందని. సో అట్లా నాకు అన్నీ అమ్మాడి ఎమ్మ రే అందాలు, తర్వాత ఓ మై బ్రదరు అరే చెబుతా వినరు, వన్ సైడ్ లవ్వేరా ఎంతో బెటరు, తెలుగోడి స్టైలే నాటు కొట్టుడు బీటే, తర్వాత అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుగ్గవుతుంది రమ్మాస్, ఇట్లా అన్ని ఫాస్ట్ బీటే. నుజ్జి వీడు సోనియా ఆడుదామా దాండియా, ఇట్లా అన్ని ఫాస్ట్ బీటే ఎక్కువ వచ్చాయి. కానీ అయితే ఏంటంటే నాకు మెలోడీ పాడాలని ఉండింది బాలుగారి నుంచి. అంటే నేను బాలుగారికి బిగ్ ఫ్యాన్ కాబట్టి ఇంకా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నా చెల్లి రోజావే ఇలాంటి పాట నేను పాడాలని ఉండేది. అయితే అది నాకు ఈడియట్లో చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే, ఈ పాటతో తీరిందనమాట ఆ కోరిక. మీరు చెప్తుంటే ప్రతి సాంగ్ కూడా ఒక ఊపు ఊపింది అసలు. అవును, దాని తర్వాత సేమ్ అట్లాంటిదే భద్రాలు ఇప్పటికీ ఏ స్టూడెంట్ కైనా తెలుసు, ఓ మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు. అసలు అనగానే అన్న ఈ పాట మీరు పాడిన రాని వెంటనే ఇట్లా, ఎందుకంటే నేను ఎక్కువ రాను బయటకి అంటే జనాల ముందుకి. నేను ఇంతకుముందు చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను, నేను కమ్యూనిస్ట్ దగ్గర పెరిగాను కాబట్టి ఏంటంటే అట్లా దూరం ఉంటుండే. అందుకే నాకు చిరంజీవి గారు, నేను ఎక్కడన్నా చిరంజీవి గారి పాట పాడాలంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ ఇట్లా మేఘా కృష్ణారెడ్డి గారి కూడా నేను ఒక పలుమార్లు కలవడం జరిగింది వేరే వేరే ఫంక్షన్స్లో. అక్కడ కూడా పాడమంటే ఇదే పాడుతుండే, ఏదంటే నమ్మకు ఈరేని అరి కమ్ముకు వచ్చిన ఈ మాయని వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు రవికిరణం కనబడితే తెలియను తేడాలన్నీ నమ్మకు. అయితే ఈ పాట పాడడానికి ఇంకో పర్టికులర్ రీజన్ ఏంటంటే దీంట్లో చరణంలో పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా, ఆనాడు మన సంత దీపాలు వెలుగును కదా. అయితే ఈ లైన్స్కి పర్ఫెక్ట్గా న్యాయం చేశారు చిరంజీవి గారు కూడా. ఎందుకంటే నాట్ ఓన్లీ ఒక టాలెంటెడ్ అంటే ఇంకా అది అందరికీ తెలిసింది, మనం కొత్తగా చెప్పాలంటే చిరంజీవి గారికి చాలా టాలెంటెడ్, చాలా బాగా చేస్తారు. అది అంటే బాగా ప్రూవ్డ్ అవి. కాబట్టి దాంట్లో ఏంటంటే ఈ సేవ వైపు కూడా వచ్చి ఆయన అంటే ఇంత మందికి అంత సేవ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు కష్టాలు ఏమైనా వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న కోవిడ్ కానీ ఆ టైంలో ఇట్లా నిజంగానే అంటే అదేదో సినిమాల్లోనే కాదు, నేను నిజంగా కూడా అతన్ని ప్రూవ్ చేసుకోవడం అట్లాంటి దానికి నాకు బాగా నేను ఇంప్రెస్ అవుతున్నాను. అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా అట్లాంటి వ్యక్తుల పైన ఇంకా ఇష్టం పెరుగుతుంది. అందుకనే చిరంజీవి గారికి నాకు తెలిసి యాక్టర్గా కన్నా ఇలాంటి ఆయనకున్న మంచి గొప్ప హృదయానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, సో అంటే ఇందాక మీ మాటలో కూడా విన్నాను బాలు గారు అంటే మీకు చాలా ఇష్టం, చిరంజీవి గారు అంటే ఇష్టం అని. సో ఎప్పుడైనా చిరంజీవి గారితో అంటే ఇండస్ట్రీలో ఉన్నాక ఆయనతో వర్క్ చేయాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. సో ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ కోసం ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేశానండి, కానీ నాకు ఎందుకు రాలేదు. అయితే యాక్చువల్గా ఇప్పుడు అంటే నా సహగాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాడినరు. ఏది ఇప్పుడు మల్లికార్జున్ కానీ, వేణు కానీ, సందీప్, రఘు కుంచే, ఆల్మోస్ట్ అందరు సింగర్స్ చిరు గారికి పాడింది. నేను ఒకటి నాకు రాలా. సో నేను ట్రై చేస్తున్నా కానీ బహుశా అది ఎందుకు సెట్ అవ్వలేదు. బట్ వాళ్ళ ఫ్యామిలీలో నేను అల్లు అర్జున్ గారికి 2 పాటలు నేను పాడిన. సో అట్లా బట్ నేను మాత్రం ఈ 2 సార్లు మంచి అంటే, కాకపోతే ఈ 2వసారి కలిసింది ఎక్కడంటే చిరంజీవి గారిని మా 2018లో తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అని ఒకటి ఉంది మాకు, అదే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి. అయితే వాళ్ళది మేము ఒక ప్రోగ్రామ్ చేసామన్నమాట, ఇది ఫండ్ రైజింగ్. దానికి చిరు గారు అండ్ బాలు గారు చీఫ్ గెస్ట్ లీడర్. సో ఆ స్టేజ్ పైన నేనేంటంటే చిరుగారు పక్కన నేను నిల్చున్నా. అంతకుముందు అది చెప్పాగా నేను దూరం ఉండేవాడిని. సో ఇప్పటి నుంచి దూరం ఉండదు, దగ్గర ఉండాలని చెప్పేసి చిరంజీవి గారు పక్కన నిల్చున్నా. తర్వాత బాలుగారు అక్కడ. అయితే నేను సెల్ఫీ తీసుకుంటుంటే ఏదో బాలుగారు ఏదో అన్నారని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. అయితే నేను చిరంజీవి గారిని చూస్తే అన్నారు, ఇది నేను అనట్లేదు బాలుగారు అంటున్నారు అన్నారు. అంటే ఇప్పుడు ఇట్లా డిస్టర్బ్ అయిపోతుందని. సో అట్లా మాట్లాడడం అట్లా అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ మూమెంట్స్ అనమాట. అది ఏది దుబాయ్లో కలిసింది కానీ ఇది కానీ. అయితే దుబాయ్లో మాత్రం నేను అంటే షాక్ అయిపోయాను. అంటే ఆయన చేతుల మీద ఫస్ట్ టైం ఆయన చూడడము,
అప్పుడేమో ఏది స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇట్లాగో 11 సార్లు 20 సార్లు సినిమాలు చూసిన నేను ఆయన కలుస్తాను కూడా అనుకోలేదు. అలాంటిది ఆయన చేతుల మీద అవార్డు తీసుకోవడం ఏంటి అని. సో ఆ దాంట్లో ఉన్న తప్ప నాకు పెద్దగా గుర్తులేదు, అంటే ఆ మూమెంట్ అన్ని ఒక్కసారి అంటే అంత అభిమానించే వ్యక్తి డైరెక్ట్ గా చూసరికి మర్చిపోతుంటాం. సో అట్లా ఇంకా ఆ ఫోటో కూడా నాకు దొరకలేదు. సో అట్లా కాకపోతే మళ్ళీ నేను ఏదో ఒకటి మళ్ళీ సంచలనం చేసి మళ్ళీ చిరంజీవి గారిని కలుస్తానండి. ఓకే. సో కలవాలి, వర్క్ కూడా చేయాలి, ఆశ అనేది ఉంటుంది కదా అభిమాని అనే వాళ్ళకి. అదే నాకు ఆ లైన్స్ బాగా ఇష్టం. అదే ఆ పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ. సో అట్లాంటి పనులు కూడా నేను కొన్ని చేస్తుంటా. కాకపోతే అవి బయటకు వచ్చిన రోజు అన్నీ తెలుస్తాయండి. ఓకే. ఇందాక మీ మాటల్లో కూడా విన్నాను, రౌడీ అల్లుడు మూవీ 11 రోజులు 11 సార్లు వరుసగా చూసారని. అంటే ఒకప్పుడు చిరంజీవి గారి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే ఒక యుద్ధమే చేయాలి అంటారు. క్యూలో నుంచోవడం కానీ, షర్ట్స్ చింపుకోవడం, అంతా అలాంటి సిచ్యువేషన్ మీకు ఏమైనా గుర్తుందా చిన్నప్పుడు? అంటే నేను యాక్చువల్గా ఈ వేటా సినిమాకి ఇక్కడ జ్యోతి థియేటర్లో సేమ్ ఇట్లాగే మధ్యలో ఇరుక్కుపోయాను నేను. ఏది టికెట్స్ ఫస్ట్ డే రోజు ఇట్లాగే లైన్లో. చిన్నపిల్లని కదా, అయితే అసలు నేను ఊపిరాడక అసలు అంటే నేను చచ్చిపోయాడండి అప్పుడు. లక్కీగా ఎవరో నన్ను కాపాడినరు, ఆ పైకి లేపి నన్ను ఇంకా అంటే టికెట్ తీసుకోకుండా బయటకు తోసేసారనమాట. అంటే లక్కీగా అట్లా సేవ్ అయిపోయినా నేను. సో అట్లుండింది అప్పుడు జనాలు అంటే అట్లా అభిమానం కానీ, లేదా అప్పుడు అంటే మీరు చెప్పినట్టు టికెట్స్ తీసుకునే విధానం కానీ. ఇప్పుడు అంతా మారిపోయింది అనుకుంటే, అంతా ఆన్లైన్. ఇప్పుడు వేరు అంటే ఫస్ట్ డే చూడాలి. సో ఆ ఇన్సిడెంట్ అయితే అట్లా అంటే ఇంకా అప్పుడు సినిమాలు బాగా పిచ్చి. ఇంకా ఈ మెగాస్టార్ గారు అంటే ఇంకా సంచలనం. ఆ డాన్స్ కానీ, పాటలు కానీ ఏవైనా అంటే అంత అప్పుడు ఆ ఫైట్స్ కానీ అంటే అన్నీ ఇన్వాల్వ్ అయ్యి చేసేవారు కదా.